బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీసేల్ ప్రారంభమైంది. కేవలం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 4000 టికెట్లు అమ్ముడయ్యాయి. అమెరికాలోని 125 లొకేషన్స్ లో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ లో మూవీ డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగవంశీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై తన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యకు ఒక ప్రశ్న ఎదురైంది. మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారభంగా పెంచారు అని తమన్ అడగ్గా, ఇద్దరిని గారభంగానే పెంచానన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మిణికి మణిరత్నం నుంచి వచ్చిన సినిమా ఛాన్స్ ను ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్ గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు అడగ్గా, సరే అని బ్రాహ్మణికి ఆ విషయం చెప్పాను. నా ముఖం అంటూ సమాధానమిచ్చి వెళ్ళిపోయింది. అవును, నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్ళీ చెప్పాను. ఫైనల్ గా తనకు అలాంటి ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ నటించేది. దీంతో తనైనా నటిగా వస్తుందని ఆశించాను. ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తుంది. ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మణికే అని బాలయ్య అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ సంగీతం అంటే చాలా ఇష్టమని వేదికపైనే బాలకృష్ణ అనేశారు. దర్శకులలో బాబీ, బోయపాటి శ్రీను ఇద్దరు ఇష్టమేనని ఆయన తెలిపారు.